సంపూర్ణ కార్తీక మహాపురాణము పంచవింశాధ్యాయము. విప్రుల ధర్మబోధ. అంబరీష, పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసరజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటిపోకుండా పాలన చెయ్యాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రం వల్ల భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిందని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయం ఆలకించండి. ద్వాదశి నిష్ఠను విడిచిపెట్టుట కన్నా విప్రశాపం అధికమైంది కాదు. జలపానం చేయటం వల్ల బ్రాహ్మణుని అవమానం పరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందింపడు, నా తొలి పుణ్య ఫలం నశింపదు, కాన జలపానం నొనరించి ఊరుకుందును అని వారి ఎదుట జలపానం నొనరించెను. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీషుడు జలపానం నొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగును. అట్టి అదముడు మరజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనంకు బదులు జలపానం చేసేతివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహిగా అగుదువు. కాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడునని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము ఉనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపముకు గడగడ వణుకుచు ముక్లిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడు, నా అజ్ఞానం చే ఈ కార్యమును చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలుతో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూడువగు బ్రాహ్మడుగా, ఏడవ జన్మలో ముదుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించెను. ఇంకనూ కోపం తగ్గనందువల్ల మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడెను. కాని దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు అచేతనాలైన పూజిత సంగలలో జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమైన తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. బీదావుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠ్యాది బ్రహ్మర్షుల్ని, ఇంద్రాది అక్ష దిక్పాలకుల్ని, చిట్ట చివరికి శివబ్రహ్మల్ని కూడా శరణు కోరాడు. కాని అతని వెనకానే విహ్వల మహాగ్ని జ్వాలాయుధంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. పంచవింశోధ్యాయ సమాప్త. 25వ అధ్యాయం సమాప్తం.